హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయము సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఆ స్తోత్రము. ప్రత్యేకించి ఈరోజు మంగళవారం వాట్సాప్ ద్వారా లైవ్లో మీ దగ్గరికి దేవుని యొక్క వాక్యము అందించుటకు ఇక్కడ మహాభాగ్యము మరి ఒక్కసారి కూడా దేవుడు దయచేసి ఉన్నాడు. యూట్యూబ్లో కూడా తర్వాత మీకు అది చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మంగళవారము ప్రతి మంగళవారము మన సంఘములో మనము అందరము పిల్లల నిమిత్తము ఉపవాసము ఉండి వారి యొక్క భవిష్యత్ ఆత్మీయ జీవితాల గురించి మనం ఎంతో భారముతో ప్రార్థన చేస్తుంటున్నాం. నిజముగా దేవుడు మన ఆ ప్రార్థన ఆలకించి మన పిల్లలను వారి యొక్క భవిష్యం వారి యొక్క ఆత్మీయ జీవితమనే ఎంతగానో చక్కగా దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. ఈ విషయంలో మనము ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారో అవన్నీ దేవుడు ఆలకించి మనకు మేలే చేస్తున్నారు. ఈ పగలకాలం మనం దేవుని యొక్క వాక్య భావనకి వెళ్తాం. నేను వీక్షిస్తున్న ఈ వాక్యం వింటున్న మీకందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు వందనాలండి. దేవుడు ఎక్కువ మనందరినీ దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వేరే ఒక వాక్య ధ్యాన నిమిత్తం యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనమును చదివి ఈ వాక్యంలో ఉన్న సత్యమనే మనం గ్రహిస్తామండి. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యమును తెచ్చుకొనుడి, నేను లోకమునే జయించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఖచ్చితముగా మన రక్షకుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. లోకములో మీకు శ్రమ, కానీ మీరు ధైర్యం తెచ్చుకొనుడి. ఇది దేవుని బిడ్డలు ఉద్దేశించి చెప్తున్నాడు. దేవుని బిడ్డల గురించే చెప్తున్నాడు దేవుడు. మీరు ధైర్యం తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను లోకమనే జయించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎలాగని లోకమును జయించి ఉన్నారు. లోకమును ఆయన ఎంతో ప్రేమించి ఉన్నారు. అనగా లోకమంటే మనుషుల మనమే ఎంతోగానో ప్రేమించి తన సొంత ప్రాణం మన కొరకాయి తాను అప్పగించాడన్నమాట. ఆయన రక్తం మన కార్చాడు. ఇంతకంటే ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో చెప్తుంది, తన స్నేహితులకు ప్రాణం పట్టిన కంటే పెద్ద ప్రేమ ఏమీ లేదు. అలాగే ఈ లోకములో మనం ఉండినప్పుడు మనకు శ్రమ వస్తుంది. లోకములో మీకు శ్రమ అని ఎందుకు చెప్తుందంటే ఆ ఒక సత్యం మనం తెలుసుకోవాలంటే ఆదికాండము 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వాక్యములో దేవుడనే యెహోవా సెలవిచ్చిన మాట, నీవు నీ భార్య మాట విని, ఇదిగో దేవుడనే యెహోవా ఆదాముతో చెప్తున్నాడు ఏంటంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తిండివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. చూసారా? ప్రయాసముతోనే నువ్వు నీ భార్య మాట వింది గనుక, అంటే దేవుడే చెప్పాడు నీవు దేవుని మాట వినాలని. ఆయన దేవుడే చెప్పాడు, ఈ తోటములో ఉన్న చెట్టు వృక్ష ఫలం అన్నీ నీకు చక్కగా సంతోషంతో అనుభవించవచ్చు, తినవచ్చు. కానీ తోట మధ్యలో ఉన్నట్టుండక అది మంచిది చెడ్డది తెలుసుకున్నట్టుండక ఆ ఫలము ఈ ఫలము నీవు తినకూడదు అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? తన భార్య మాట విని ఆ ఫలం ఏదైతే చెయ్యొద్దన్నది కార్యం ఆయన చేశాడన్నమాట. ఇప్పుడు కూడా కదే, ఏదైతే చెయ్యొద్దో ఏదో చెయ్యకూడవద్దు అని చెప్పిన వాటిలో మనుషులు ఇంకా చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇది అపవాదిని సైతాను దేవునితో ఉన్నటువంటి సహవాసమనే తీసివేయడానికి మనిషికి ఇచ్చిన ఒక ప్రేరేపణలు. దానిలో ఆసక్తి ఎక్కువ మనిషికి ఉంటుంది. ఏది తప్పు ఉంటుందో అది చేసి చూడాలని అని చేసుకొని మళ్ళీ మొత్తం దానిలోనికి దిగిపోయినట్టు చాలామంది ఉన్నారు. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ శ్రమ ఇలాగే వచ్చేసింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 చెప్తుంది కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి
నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. ప్రయాసపడుతున్నారు. ఈ భూమిలో ఎన్నో మంది ప్రయాసపడుతున్నారు. అందరూ ప్రయాసపడవలసి వస్తుంది. ప్రయాసం లేనటువంటి వారు ఎవరు లేదు. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు ప్రయాసపడవలసి వస్తుంది. కానీ యేసయ్య అంటున్నారు, నేను లోకమనే చేయించున్నారు కానీ మీరు అధైర్యపడవద్దు. మీరు ధైర్యం తెచ్చుకో, నేను లోకమనే జయించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ లోకమనే మనము యేసుక్రీస్తు వారు జయించి ఉన్నారు కనుక లోకములో వచ్చినట్టుండక శ్రమలు ఏదైనా కానీ, బాధ ఏదైనా కానీ భయపడవసరం లేదు. ఏదైనా ఒక శ్రమ సంభవిస్తే నాకు యేసయ్య ఉన్నాడు, ఆయన నాకు ప్రాణం పెట్టాడు, నాకు కలిగిన ఆపత్తు ఈ శ్రమ నుండి తప్పకుండా ఆయన విడిపిస్తాడు అయినట్టుండక విశ్వాసము ప్రార్థన మన జీవితంలో కావాలి. 34వ కీర్తనం 19 వాక్యం ఏం చెప్తున్నాండి? నీతిమంతులకు కలిగిన ఆపత్తులు అనేకము, కానీ వాటన్నిటి దేవుడు వారినే రక్షిస్తున్నాడు, తప్పిస్తున్నాడు అన్నమాట. అంటే అనేకమైన ఆపత్తులు వస్తుంది అని యేసయ్య చెప్పాడు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నీతిమంతులకు అయితే అనేకమైన ఆపత్తులు అనేకములు, కానీ వాటన్నిటి నుండి యెహోవా వారినే విడిపించను. ప్రైజ్ ది లార్డ్. ఈ పగల కాలం దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముని అనుసరించిన వారే నీతిమంతులు. యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించినట్టుగా నీవు నిత్య జీవం కలిగిన వ్యక్తి నీతిమంతులుగా చేసినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడల్లా వాక్యమును తీసి చదవాలి. చదివి ఈ వాక్యం దేవుడే, ఈ దేవుడు నాలో ఉన్నాడు, నేను ఈ భయముతో ఈ బాధలతో ఎందుకు దిగులు పడాలి అనే కారణం కలిగి మనం ఉండాలి. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఒక చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే మోషే కాలం ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత, మోషే దేవుని స్థలంలో చేరుకున్న తర్వాత ఇశ్రాయేల్ ప్రజనే కనాన్ దేశానికి నడిపించిన ఒక నాయకుడు ఉండే. ఆయన పేరు యెహోషువ. దేవుడు యెహోషువనే ఈ ప్రజల్నే నీవు నడిపించవలసిన బాధ్యత నీకుంటుందని దేవుడు ఎప్పుడైతే మాట్లాడావో, మొదటిగా దేవుడు ఏం చెప్పిందో తెలుసా? ఈ యెహోషువ అనే దేవుడు పిలిచి ఈ ప్రజల్ని అప్పగించిన దేవుడు అన్న మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వాక్యములో రాయబడినది. ఒకసారి ఆ వాక్యం చదువుతాం. ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్నాడు, నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడవద్దు. ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నీ ధైర్యం తెచ్చుకో, నీవు బహు ధైర్యంతో ఉండవు. మోషే నీకు ఆజ్ఞాపించిన అనగా దేవుడిచ్చిన ఆజ్ఞ మోషే చెప్పాడు, ఈ ఆజ్ఞ తప్పకుండా ఈ ఆజ్ఞ పాటించి నీవు నడిస్తే నీకు జీవం వస్తుంది, నీకు మేలు కలగబోతుంది. అంతే దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు, నీ ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఆ స్తోత్రము 30 లక్షల మంది ఈయన నడిపించవలసిన బాధ్యత అది చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు. అదిని చూసినప్పుడు భయం వస్తుంది, మామూలు విషయం కాదు. కనుక దేవుడు అంటున్నారు, దేవుడు కూడా తెలుసు, కానీ నీవు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ విశ్వాస జీవితంలో ప్రియులారా, అన్నిటికీ మనం ధైర్యం కావాలి. భయం ఉంటుంది, దేవుని భయంలో మనం ఉండాలి, కానీ మిగతా అన్నింటికి చాలా ధైర్యం కలిగి మనం ఉండాలి. హృదయంలో ధైర్యం తెచ్చుకోకపోతే మనం చేసే పనులన్నీ మనకు లాసే కలుగుతుంది. భయంతో కూడిన ఏది కూడా భయంతో ఏ పని చేసినా సక్సెస్ కాదు, దాని వల్లనే మనకు కీడు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం కలిగినటువంటి ఒక వారిగా ఉండాలి. ఇక ఆత్మీయ జీవితంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు మనకు చెప్పినటువంటి ఒక మాటలు మనం అనుసరించి ముందుకు సాగినప్పుడు అపోస్తలుడు అనేటువంటి ఒక పేతురు దాన్ని పరిశుద్ధాత్మ మనకు బోధించిన విషయాలు ఉండదు. అదే మన 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 వాక్యంలో ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి గలవారాయ్ మెలకుగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరినే మెంగరుదని వెతుకుతూ తిరుగుచున్నాడు. చూసారా, అపవాదికి అసలే రెస్ట్ లేదు. వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు ఎవరిని మింగాలని, ఎవరిని నాశనం చేయాలని, ఎవరిని దోచుకోవాలని. అందుకే అన్యాయం భూమి మీద చాలా ఉంటుంది.
ఎక్కడ వెళ్తే ఎక్కడ చూస్తే కూడా న్యాయం ఎక్కడ జరుగుతుంది? లేదు. న్యాయకర్త అయినటువంటి దేవుడు దేవుని బిడ్డలకు ఎప్పుడు న్యాయం చేస్తాడు. మన దేవుడు న్యాయవంతుడు అని న్యాయమే చేస్తాడు. కానీ అపవాది న్యాయం చేసినటువంటి వారిని కూడా అన్యాయంలోనికి దించాలని, వారిని దుఃఖపరచాలని, వారి మీద బాధపట్టాలని, వారిని పాపంలోనికి తీసుకెళ్లాలని మాత్రమే అపవాదిని సైతాన్ని చూస్తున్నాడు. అందుకనే పరిశుద్ధ ఆత్మ అపోస్తలుడైనటువంటి పేతురు దారిని మనకు బోధించిన బోధ ఏంటంటే, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారాయ్ మెలకుగా ఉండాలి. మీ విరోధి చూసారా, ఈ లోకంలో ఏ మనిషి ఎవ్వరు కూడా మనకు విరోధముగా ఉండలేదు. కానీ వారి వెనకాల ప్రవర్తించిన ఒక పెద్ద సైన్యం ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే మనకు విరోధిగా ఉన్నాడు. వాడు గర్జించిన సింహం కాదు వాడు, కానీ గర్జించిన సింహం వలె ఎవరినే ముందుదని వెతుకుచూ తిరుగుచున్నారండి. వాడు వెతుకుతున్నాడు సింహం వలె. సింహం కాదు వాడు. మన సింహం ఎవరు? యూదా గోత్రపు సింహం ఎవరు? నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసుక్రీస్తు నాలో మీలో ఉన్నప్పుడు ఆ ఒక్క వాక్యమని మనం అర్థం చేసుకొని అపవాదిని సైతాన్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క సమస్యనే మనం ఎదురించుకోవాలండి. మెలుకుతూ ఉండాలి. మెలుకుతో మనం ఉండాలి. ఏమిటండి మెలుకుతో ఉండడము అనగా? ఒక విశ్వాసి ఈ భూమిలో ఎలా ఉండాలండి? బైబిల్ చదవాలి, వాక్యం ధ్యానించాలి, మెలుకుతో ప్రార్థనలు చేయాలి. ప్రార్థన యొక్క విశ్వాసం నిలబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏ కష్టమైన, ఏ శ్రమైన, ఏ బాధ అయినా ప్రార్థన యొక్క సొల్యూషన్. అందులో ఎవరైతే ముందుకు సాగుతున్నారో వారికి శ్రమ చాలా వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుని బిడ్డలకు వచ్చిన ప్రాబ్లము మరి ఇంకా ఎవరికి కూడా రాదు ప్రియులారా. లోకములో ఉన్నటువంటి వారికి అనగా అన్ని జనులకు వచ్చిన శ్రమలు వారికి అర్థం కాదు. కారణం ఓల్రెడీ వారు సైతాను యొక్క ఆధీనంలో ఉన్న కనుక మంచిదైనా చెడ్డదైనా అది ఏంటిది కనుక ఆ గౌరవం దానికి ఉన్నటువంటి ఆ కార్యం వారికి యథార్థంగా తెలియకుండా సైతాను ఏం చేస్తుండే ఈ లోకములో ఉన్నటువంటి అవిశ్వాసులు మనోనేత్రమనే గుడ్డితనముగా చేశారు. వారికి విశ్వాసం కలగనీయకుండా ఆ మనోనేత్రమే బ్లైండ్ చేసేసేసాడు. కాబట్టి సత్యం ఏంటిది, మంచిది ఏంటిది, ఎదుట మనిషి బాధపడితే కూడా అది గ్రహించడానికి నా మనసు వారికి రావడం లేదు. అందుకనే భూమి మీద అన్యాయం అది త్వరలో అధికముగా ఎక్కువగా స్పీడ్గా పెరుగుతూనే ఉంటుంది. ఎదుట మనిషి యొక్క బాధ అర్థం చేసుకున్న ఒక వ్యక్తి అయి ఉండే ఈ భూమిలో అన్యాయం రాదు ప్రియ దేవుని బిడ్డలారా. అది తెలియదు. కారణం అన్యజనుల యొక్క మనోనేత్రమని అనగా అవిశ్వాసుల యొక్క మనోనేత్రమని అపవాదిని సైతాన్ గుడ్డితనముగా చేసేసారు. మనోనేత్రం మనస్సాక్షిని చంపేశారన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తుందో తెలుసా? మొదటిగా దేవుని యొక్క మాటనే వినలేదు కనుక. ఎవరైతే దేవుని యొక్క మాట విని ఆ మాట అనుసారముగా ముందుకు సాగిన వారు ఉన్నారో వారికి దేవుడు మేలు కలుగజేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో ఉన్నది, న్యాయందు మీరును మీ అందు నా మాట నిలిచి ఉండిని అనగా మీకు ఏది ఇష్టమో మీరు అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుంది. నేను ప్రార్థన చేసి ఎందుకు దేవుడు ఆలోచించలేదు? నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు? చాలామందికి ఉన్న ప్రశ్నలు అదే. నేను ఎంత ప్రార్థన చేశాను, నేను ఎంత ఉపవసిస్తున్నాను, మరి దేవుడు మాత్రం నా ప్రార్థన ఎందుకు ఆలోచించలేదు? ప్రార్థనే, అందరి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. కానీ జవాబు ఎందుకు రాలేనండి? మనలో దేవుని యొక్క వాక్యం సరిగా లేదు. ఆ వాక్యానికి ఉన్న గౌరవం మనలో లేదు కనుక, ఆ వాక్యంలో ఉన్న క్రియ మనలో లేదు కనుక జవాబు రావట్లేదు. కారణం అపవాదిని సైతాన్ యోబు దగ్గర వచ్చి ఏం చెప్పాడు? ఒట్టిగానే కాదు ఆయన భయభక్తితో ఉండడం కారణం నీవు ఆయనకి చుట్టూ కంచె వేశావు కదా. చూసారా, సైతాన్ వల్ల చూస్తున్నాడు. నీవైతే కష్టపడి ప్రార్థన చేస్తుంటున్నావు, ఒకవేళ ఉపవస్తున్నా కావచ్చు, ఉపవాసంతో ఉండడం కావచ్చు. ఈ ప్రార్థనకి జవాబు ఆలస్యం ఎందుకు? ఒక్కవేళ కంచె లేదు కావచ్చు. కంచె ఉండే మట్టుకు ప్రార్థనకి జవాబు మనకు తక్కువగా వస్తుంది. మీరు దేవుని బిడ్డలారా, అనగా వాక్యమైన యొక్క కంచె మనకు చుట్టూ ఉంటే మనం ఎటువంటి పాపం చేయం. మనకు ఎవరి మీద కోపం రాదు, విద్వేషం రాదు, అలుగము, మనం విరోధం లేదు. చిన్న విషయంలో కొంతమందికి అది పెద్ద హత్తుగా మారుతుంది. ఆ మనిషిని చంపాలని ఆలో వస్తుంది, కొట్టాలని తిట్టాలని ఆలో వస్తుంది. విషయానికి వస్తే చిన్నదే,
అంతా మనిషి యొక్క వీపి విరిగిపోయినట్టు ఆలోచనలో మనిషి దిగిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? నిబ్రము లేదు గనక, ధైర్యము లేదు గనక. ఈ ధైర్యము, ఈ నిబ్రము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యంలో ఉండి, దేవుల్లో ఉండి. ఇది మనం సాధించుకోవాలండి. మనం యాకోబు పత్రిక అదే 4వ అధ్యాయం 7వ వాక్యం చెప్పిన ప్రకారం, కాబట్టి మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదుర్చుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. వాక్యం విన్న దేవుని బిడ్డలారా, మీరు అధైర్యపడకండి, విశ్వాసం కలిగి మీరుండండి. ఈ భూమిలో భయము, మనకెప్పుడు నిరాశ, విశ్వాసం సరిగా లేకుండా విషయాలు మనకు వస్తుంది. ఇప్పుడు స్తోత్రం, ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే ఎవరిని ఒకసారి తుమ్మితే భయం వస్తుంది. అప్పా దేవా, అతనికేమో రోగం ఉందో, జబ్బుందో అని భయం. అందుకని తుమ్మితే దూరం అయిపోతుంది. విశ్వాసం లేదు. అది స్తోత్రము. దేవుడు ఏం చేస్తున్నాడు? మనం విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉండాలి. యేసయ్య చెప్పిన మాట అర్థం చేసుకోవాలి. లోకములో మీకు శ్రమ, కానీ నేను లోకమునే జయించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రియ దేవుడు, దేవుడు యేసుక్రీస్తు మరణం ద్వారా ఈ లోకమునే జయించాడు. 3వ దినమున సమాధిలో నుండి ఆయన బయటకు వచ్చాడు. ఆయన స్వర్గారోహణం చేసినప్పుడు దూత సముఖం ఏం చెప్పాడు? ఈ యేసయ్య ఏ రీతిలో పైనకు అండగా స్వర్గారోహణం చేశారో, దిగువ ఆయన అలాగే తిరిగి వస్తున్నారు. ఎవరి కోసము? తన ప్రజల కొరక. రక్షించబడిన, సంగముగా మారిన దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆయన త్వరలోగే వస్తాడు. వచ్చి తన సంఘమునే తీసుకెళ్తాడు. మరలా యుగ యుగం వరకు నిత్యజీవం అనుభవించి దేవునిలో ఉండవలసిన కార్యము సంఘానికి దేవుడు అప్పగించాడన్నమాట. ఈ భూమిలో మనం జీవించినప్పుడు శ్రమలు ఉంటుంది, కష్టాలు ఉంటుంది, బాధలు ఉంటుంది. ఇవన్నీ చూసి నువ్వు అధైర్యపడవద్దు. కారణం నేను లోకమునే జయించి ఉన్నాను. ఇక చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చినప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ మనకు తెలుసు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారు సముద్రం మీద నిలిచి ఉన్నట్టు శిష్యులందరూ చూశారు. శిష్యులు, అది రాత్రి సమయం, నీళ్ళ పైన ఒక మనిషి నిలబడితే అందరికి భయం వస్తుంది. అది చూసిన యేసయ్య స్తోత్ర వాడుతున్నాను, భయపడకుడి నేనే. అయితే పేతురు అన్నాడు, దేవా నీవు అయితే నన్ను కూడా నీ యొద్దకు రమ్మన్నాడు. ఆయన వెంటనే దోణ దిగి అది ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను కానీ గాలిని చూచి భయపడి మునగపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. యేసయ్య ఏమన్నాడు? యేసయ్య వెంటనే చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి నీ ఎందుకు సందేహపడుతూ అని అతనితో చెప్పు. చూసారా, పేతురు భయపడడానికి కారణం ఏమిటి? గాలి ఒకటే. అవును ప్రియులారా, మనకు విశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు, అన్నీ ఉండదు. కానీ మనం అనుభవించినటువంటి ఒక సమస్యకి విరోధముగా ఏదైనా వస్తే అందరికీ భయం తప్పకుండా వస్తుంది. భయపడదా? కానీ దేవుడు అంటున్నాడు, నేనున్నాను నీకు, నేను చేసిస్తా, నీ ధైర్యం తెచ్చుకో. కానీ దానికి దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తున్న విశ్వాసం ఉన్నప్పుడు కూడా సాహచర్యాలు మనకు అనుకూలంగా ఉండకపోతే భయం వస్తుంది. అందుకని ప్రార్థన చేసిన దేవుని బిడ్డలారా, సాహచర్యం నీకెన్నడూ అనుకూలం రాదు. శంతరకు మేషక వేదనలు ఏమని చెప్పారు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిగల అగ్నిని తప్పించడానికి సమర్థుడే. ఒక్కవేళ రాజు నీ వశములో పడితే కూడా స్తోత్రము, నేమైతే నీవు చెప్పిన ప్రకారము ఈ నిలబెట్టిన ప్రతిమైన నమస్కారము రక్షించును రక్షించకపోయాను. దానిలో 3వ అధ్యాయం 17లో ఉంటుంది. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడే. మరియు నీ వశములో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒక్కవేళ ఆయన
రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో రాజు. నీవు సమర్థుడే, అది మాకు తెలుసు. వాళ్ళు సమర్థుడే, వాళ్ళు అది చెయ్యరు అని దేవుడు కూడా తెలుసు. వాళ్ళు అలా ఇప్పటి చేయడు దేవుడికి తెలుసు. అందుకని ఏం చేసింది సైతాన్, ఇక స్తోత్రం అది ఘోరమైనటువంటి ఖరీదులోనికి వచ్చేసారు. తప్పకుండా చంపేస్తా వాళ్ళకు స్తోత్రము. సైతాన్ మాట్లాడు, ఆయన పెట్టిన మంట ఇది తక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ మండలేస్తా. మండలేసేసారు. ఏం చేశారు పిల్లరా? అగ్నిలోనికి వాళ్ళని తీసుకుపోయినారు. కాలు చేతులు కెట్టి బెందించి పడేశారు. కానీ ఏమైంది? ఆ కెట్టిన కెట్టులన్నీ కాలిపోయింది. కానీ మోసుకొని అక్కడ పడేసిన వారు కూడా కాలిపోయింది. కానీ షండ్రకు మేషకు అభేందనకు అసలే కాలేదు. అగ్నిగుండములో అటు ఇటు తిరిగాడు. రాజు అయినటువంటి వ్యవస్థ చూస్తుండగా మనం ముగ్గురినే అగ్నిలో పడేసాం కాదా? ఇప్పుడైతే 4 ఉన్నారు. అతని ముఖము దైవదూతల రూపమును పోలినని వారితో చూశారు. వారితో ప్రతిఫలం ఇచ్చారు. ఇదే ఎవరైతే ధైర్యంతో ఉంటున్న వారు ఉన్నారో వారి ధైర్యమునే పోగొట్టుకొని అధైర్యపరచడానికి సాగిజాలు మనకు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకున్నట్టుగా రానే రాదు. కానీ ఇదే ఈ సాగిజని అపవాదిని సైతాన్ మనకు ప్రతికూలంగా తీసుకొచ్చినప్పుడు యాకోబుతో రాయబడినట్టు అపవాదిని ఎదిరించాలి. ధైర్యంతో ఎదిరించాలి. ఎన్ని విషయం వచ్చినా, ఎన్ని సమస్య వచ్చినా, ఏ లేదు నేను భయపడను, నా దేవుడు నాకు చేసేస్తాడు అనే ధైర్యం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రియ దేవుని బిడ్డారా మనకు మేలు తీసుకొస్తాడు. అపవాది లేనట్టే నీకు ఉన్నట్టు లేనట్టు చేపిస్తుంది. కళ కొంతమందికి కళ ఇస్తుంది, చచ్చినట్టు చనిపోయినట్టు యాక్సిడెంట్ వచ్చినప్పుడు. అప్పుడు ఏం చేయాలి? కళ కాదని మనము విడిచిపెట్టకుండా దేవా నాకు వచ్చిన కళ సీతందుకు వచ్చాడు, నాకు అది సంభవించకూడదు, నీవు నన్ను రక్షించవు, నన్ను కాపాడము అని చెప్పి గట్టిగా మనం ధైర్యంతో ప్రార్థన చేసినప్పుడు వాడు మీ యొద్ద నుండి మీ దేవునికి లోబడ్డాడు. కానీ అనేక మంది ఆ కళను బట్టి అదే ఆలోచన పట్టుకొని అరే అది సంభవిస్తుంది కావచ్చు, అది నిజమే జరుగుతుంది కావచ్చు, ప్రార్థన లేదు, అదే ఆలోచన ఉండి 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 దాసకం వచ్చేసి. అలాగే దేవుని బిడ్డలు చెయ్యకూడవద్దు. కళలో నీకు ఒకవేళ సైతాను కళ చూపిస్తే కళని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. అదెన్నడూ కూడా సంభవించకూడదు దేవా, ఎన్నడూ కూడా సంభవించు దేవా అని ప్రార్థన చేసినప్పుడు ఇలారా నీవు దేవునికి లోబడంటే, అపవాదిని ఎదిరించినట్టే, అప్పుడు మీ వద్ద నుండి వాడు పారిపోయి. అందుకని యేసయ్య అంటున్నారు, మీరు స్తోత్రము అదే ఏం చేయాలి? లోకములో మీకు శ్రమ, కానీ నేను లోకమునే జయించున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి. నీకు నీవే ధైర్యం తెచ్చుకోవాలి, దేవుడి ఎడ కాదు. యేసయ్య ఆల్రెడీ అన్నాడు, లోకంలో మీకు శ్రమ, మీరు ఎలా ఉండాలట? మీరే మీకు ధైర్యం తెచ్చుకో. పిరికి అమ్మని తీసివేయి, పిరికితనమని తీసివేయి, ధైర్యం ఉండు. దేవుడు తోడున్నాడు, దేవుడు కార్యం చేస్తాడు, ఇంకా చేయించడానికైనా శక్తి ఉందని నీవు ఉండినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా దేవాది దేవుడు నీలో ఉండి కార్యం చేస్తాడు. నిబ్బరమైన బుద్ధి గలవారాయి మెలుక ఉండి ధైర్యం తెచ్చుకొని ఏది చెయ్యాలో దేవుని ఆత్మ నీకు బోధిస్తారో అది నీవు చెయ్యి. ఎందుకు అదిరపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నాను? ధైర్యంతో ఉండవు. అప్పుడు దేవుడు నీలో గొప్ప కార్యం చేస్తాడు. ధైర్యం కలగండి ప్రియులారా, విశ్వాసంతో ఉండండి ప్రియులారా. శ్రమలు సంభవిస్తుంది. ఆ శ్రమలో మనం మునిగిపోవడానికి దేవుడు అనుమతి ఇయ్యడు. కానీ నీకు ధైర్యం కాదు, నీ విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించనుగాక. ప్రార్థన చేస్తాం కన్ను మూసుకోండి. ఈ సమయంలో మీకు ఎవరికైనా అనారోగ్యం ఉండే ప్రియ దేవుని బిడ్డారా, మీరు ధైర్యంతో ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు మీ చేతులు అక్కడ ఉంచండి. విశ్వాసం అనారోగ్యత ఒకవేళ ఆర్థిక సమస్య విషయం కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, ఏదైనా కానీ మీరు విశ్వాసంతో మీరు చేతులు ఉంచండి. దేవుడు ఇప్పుడు మీకు కార్యం చేయబోతున్నారు. తప్పకుండా మీ పిల్లల వివాహ విషయమా, పిల్లలు లేనటువంటి విషయమా, పిల్లలు లేనటువంటి వారు దయచేస్తే మీ గుడి చేయి మీ కడుపులో ఉంచండి, పెట్టండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవా నా కొరకు నీ కొరకు సంధానమైన ఇచ్చినట్లయితే అది నీ కొరకు నేను సమర్పిస్తున్నా, నేను విశ్రాను అని చెప్పి నీ కడుపులో మీరు చేయబట్టి. ఉద్యోగం లేనటువంటి ఒక వారు మీ సర్టిఫికెట్లు అన్నీ అక్కడ ఉండే తప్పకుండా తెచ్చుకొని ఆ స్తోత్రం ఆ సర్టిఫికెట్ మీద మీరు చేయించండి. ప్రార్థన చేస్తాను. ఆర్థిక సహాయం లేనట్టు ఒక వారు లోన్ విషయంలో మరి మీ ఏటీఎం కార్డు మీ బాయింగ్లో అకౌంట్ బుక్ ఉండే
తప్పకుండా చేయించండి, పెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు మార్గం తెరుస్తాడండి, తప్పకుండా తెరుస్తాడు. విశ్వాసం ఉండండి, అధైర్యపడకండి. మనం ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవం, నాయనా ఈ వాక్యము వింటున్న నీ ప్రజలు ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరూ విశ్వాసముతో ఇదిగో వారి చేతులు ఇచ్చిన్నారు నాయన. ఏ అనారోగ్యంతో బాధపడిన వారైనా కానీ, ఏ విషయంలో దుఃఖముతో ఉన్న వారైనా ఇప్పుడే ఒక్కసారి నాయన నీ చేయి చాపి వాళ్ళని ఇప్పుడే నీ ముట్టుమని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ సమస్యకి ఇప్పుడే నీ పరిష్కారం దయచేసి ప్రార్థిస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి విశ్వాస ప్రకారం వారికి వచ్చను కాక, అలాగే సంభవించిన కాక. ఎస్, నీ సేవకుల మాటలు నీవు దృఢపరిచిన దేవుడు కనుక దేవా, ఇప్పుడే నీవు ఆ కార్యం చేయవచ్చినప్పటి నీకు వేలాది స్తోత్రమైన నీ బిడ్డల సంతోషంతో సమాధానంతో ముందుకు సాగటకు దేవా నీవు సహాయం చేయి. అవసరాలు ఎరిగి తీర్చున్నాను. ఇది వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సో మంచిదండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సర్వశక్తి కలిగిన దేవుని సొల్ల మీరు అడిగిన అన్నీ తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించిన గాక. ఆమేన్.